హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసి అంకుషాపూర్ని అండ్ ఇందిరానగర్ని కలిపే రోడ్ ఏదైతుందో బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జ్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ వరకు ఇంతకుముందుకు వీడియోలో ఇక్కడ వరకు వర్క్ ఎట్లయింది అనేది మనం ఇంతకుముందుకు వీడియోస్లో చూపెట్టాను నేను. కానీ ఇక్కడ నుండి మరి ముందుకు వర్క్ ఎట్లా ఉంది మనం సిద్దిపేట రూట్ నుండి ఇటు వస్తున్నాం, సిరిసిల్ల రూట్కి వస్తున్నాం కదా. ఈ సిరిసిల్ల రూట్లో మనకు వర్క్ ఎట్లుందని చూసుకుందాం మనము. ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే పెండింగ్ అంటే వర్క్ నడుస్తుంది ప్రస్తుతానికి అయితే. ఇదైతే హైట్ చాలా ఉంది. ఈ మట్టి మళ్ళీ ఇది ఎంతైతే హైట్ ఉందో ఈ మట్టి అంత హైట్ లేపాలి. మళ్ళీ ట్రాక్ అనుకూలంగా ఉండడానికి అంత హైట్ లేపాలి. సరే ముందుకు వెళ్తే ముందు వర్క్ ఎట్లా ఉంది చూద్దాం. బ్రిడ్జ్ హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా మనకు చాలా హైట్ లేవాలి. మనకు ఇంచుమించుగా తాడి చెట్ల హైట్ పక్కలేస్తుంది ఇక్కడ సైడ్ అయితే. అంటే అంత హైట్ లేవాలి. అంటే ఇక్కడ టైం పడుతుంది అన్నట్టే, ఎందుకంటే మట్టి లేవాలి కదా. కలుగిస్తుంది ఈ ట్రాక్ పక్కగా ఉంటాయి పాప మంచిగా వాళ్ళకి ఎక్కడానికి ఈజీ. చెట్టు ట్రాక్ పక్క ఉంటే వాళ్ళకి ఎక్కడానికి ఈజీగా ఉండదు మంచిగా. పాపం వాళ్ళకి బాగా కష్టం నిజంగా. గౌడ్స్కి చాలా కష్టం. అంత హైట్ ఉన్న చెట్లెక్కి కళ్ళు తీయడం అంటే అది కష్టంతో కూడుకున్న పనే. పాపం కొంచెం మిస్ అయినా కానీ వాళ్ళ లైఫే ఎండ్. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది పాపం. చాలా గ్రేట్ నిజంగా వాళ్ళు. ఈ తాడి చెట్టు ఇది ఉందా, ఇది ఇంకా మట్టి హైట్ వస్తే మాత్రం ఇది ఇంకా చిన్న కిందికి కనబడుతుంది. ఇది ఆల్రెడీ ముంజకాయలు ఉన్నాయి. అయితే ఈ డబుల్ నాకు తెలిసి వెడల్పు అయితే చాలా ఉంది. మేబీ డబుల్ లైన్ వస్తుండొచ్చు ఈ ప్లేస్లో. దీనికి దగ్గరలోనే సిరిసిల్ల రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమన్నా చేంజెస్ ఉంటుండొచ్చు. అది ఫ్యూచర్లో చూసుకుందాం మనం. సేమ్ ఇది మనకు చేంజెస్ ఏం లేవు. ఇంతకుముందుకు ఎట్లయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంది. అంటే డౌన్ వస్తుందా అంటే ఇదే డౌన్లో ఇట్లే కంటిన్యూ అవుతుందా, హైట్ వస్తుంది చూడాలి మనం. అంటే ఇదే డౌన్ ఇట్లే కంటిన్యూ అయ్యేటట్టుంది. అక్కడ కొంచెం హైట్ లేపి అక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా డౌన్ చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం 1 మీటర్ అట్లా లేపుతుండొచ్చు, చెప్పలేము. దానికైతే మనం ఇప్పుడు లక్ష్మీపూర్ దగ్గరకు వచ్చినాం మనం. అంటే కొంతవరకు అప్డేట్ అయినట్టేలే. ఇంతకుముందు పోదామంటే కూడా ఈ ప్లేస్ నుంచి సరే వెళ్ళొచ్చేది కాదు. మనకు బురద బాగుండే అప్పుడు. ఒకసారి వర్షాకాలంలో వచ్చినప్పుడు బురద మాత్రం విపరీతంగా ఉండేది. అంటే వెళ్ళనీకి రాలేదు. కొంత వేరే మన మొరం లాంటిది వేసినట్టున్నది ఈ ప్లేస్లో. ఈ 1 మంత్లో చాలా అప్డేట్ అయింది అనుకున్నా కానీ ఎక్కువ అప్డేట్ కాలేదు. సేమ్ ఇంతకుముందు ఎట్లుందో ఇప్పుడు కూడా అంతే ఉంది. మనకు ఈ ప్లేస్లో ఎక్కువ ప్రాబ్లం ఉన్నది ఏంటి అంటే ఇక్కడ నుండి మనం అక్కడ వెళ్ళలేకపోతున్నాం. అక్కడ సైడు మళ్ళీ ఇట్లా లక్ష్మీపూర్ నుండి వెళ్తున్నాము. ఎప్పుడైనా కానీ లక్ష్మీపూర్ నుండి వెళ్తున్నాము. ఆ తోవకి వెళ్ళాలి అని అంటే మరి ఈరోజు ఏమన్నా తోవ మనకి క్లియర్గా ఉందా లేదా చూద్దాం. కొంచెం మాడిఫై చేస్తున్నట్టున్నారు కొద్దిగా. ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉన్నట్టుంది అన్న అయితే. సేమ్ ఈ రాళ్ళు ఇవి అన్నీ అప్పుడు ఉన్నాయి. ఇవి ఏం చేయలేవు. ఇక్కడ మట్టి బాగానే పడుతుంది. మరి మట్టి చాలా దూరం తీసుకురావాల్సి వస్తుంది ఇక్కడికి. సేమ్ ఇంతకుముందు ఎట్టుందో సేమ్ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉంది ఇక్కడ ప్లేసు. మరి టైం చాలా రోజులు పట్టేట్టుంది ఇది. మళ్ళీ లక్ష్మీపూర్ నుండి తిరిగి రావాల్సి వస్తుందో మరి ఇక్కడి నుంచి ఏమన్నా సాధించడంతో చూడాలి. అట్లా తిరిగి రావాలంటే మళ్ళీ చాలా దూరం ఉంటుంది. మళ్ళీ ఏం సాఫ్ చేయాలంటున్నారు. మళ్ళీ తిరిగిపోవాల్సిందే ఇక.
ఇక్కడ ఒక బ్రిడ్జ్ రావాలి. ఇక్కడ రిస్క్ ఎందుకు చేయాలి, ఇప్పటికే అడుగులు రిస్క్ వేస్ట్ అవుతుంది. తోవ అంతా డ్యామేజ్ ఉంది. ఇక్కడైతే ఇంకా వర్క్ అయితే చాలా పెండింగ్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలనుకుంటే ఇక్కడ. సరే అక్కడ నుండి తిరిగి వచ్చేసి అక్కడ ముందు ఇంకా వర్క్ ఎట్టు ఉందని చూద్దాం. మనం కంటిన్యూ చూపెడతాం. కొంచెం మనం ఇంతకుముందు చూసుకున్న బ్రిడ్జ్ అవుతుంది అది అక్కడ. సరే అక్కడ నుండి మనకు రాలేదు, అంటే మధ్యలో బ్రిడ్జ్ నిర్మాణం జరగాలి అక్కడ. అక్కడ నుంచి రాకుండా మనం ఊరు చుట్టూరు తిరిగి మళ్ళీ ఇట్లా రావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం హైట్ అయితే చాలా లేవాలి. ఇక్కడ సేమ్ ఇంతకుముందుకు మనం చూసుకున్నప్పుడు ఎట్లయితే ఉందో సేమ్ ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఏం చేంజ్ ఏం లేవు ఇక్కడ. అంటే దగ్గరలోనే మనకు కొంచెం ముందుకే మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది అక్కడ. అంటే ఇక్కడ ఈ ప్లేస్ నుండి మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ కూడా దగ్గరనే ఉంటుంది. ఇది ఒక బ్రిడ్జ్ అయితే క్లియర్ అయినట్టుంది. ఇక్కడ డైరెక్ట్ దీని మీకు వెళ్ళి ట్రాక్ నిర్మాణం జరిపించవచ్చు. అంటే బల్ల సీట్లు వేసి అంత ఇంకా ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది కదా. సరే ఇది ఇక్కడ కూడా మట్టి పనులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ సైడ్ కూడా. ఇక్కడ ఒక మామిడి తోట ఉన్నట్టుంది. పాపం ఇది కూడా మనం ఇంతకుముందు చూసుకున్న మామిడి తోట లాగానే ఇది కూడా సగానికి పోయింది. ఈ చిన్న మామిడి తోటలు అవి పెద్ద మామిడి తోటలు. చిన్న మామిడి తోట అయినా పెద్ద మామిడి తోట అయినా అది కొంచెం రైతులు ఇబ్బంది పడాల్సిందే. ఇది కొంచెం ముందుకి మనకు ఆ రోడ్డు అయితే కనబడుతుందో ఆ రోడ్డు వచ్చేసి మన ఇటు లక్ష్మీపూర్ణి అండ్ ఇటు ఇల్లందుకుంటాం కలిపే రోడ్డు అది. ఈ ప్లేస్లో కూడా ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం కంపల్సరీ ఇక్కడ సైడ్. అంటే ఇటు నాకు తెలిసి ఇంచుమించు ఒక 1 year పక్కా పడుతుంది. ఏంది ఇక్కడ సైడ్ ట్రాక్ నిర్మాణం కంప్లీట్ కావాలంటే ఒక 1 year ఈజీగా పడుతుంది. ఇటు ఇల్లంతా వెళ్తుంది. అంటే ఇదంతా పోతుంది నాకు తెలిసి. ఈ ప్లేస్ అంతా మనకు రైల్వే ట్రాక్ సంబంధించిన ప్లేసే ఇదంతా. అంటే ఇదంతా డిస్మెంటల్ చేయాల్సింది. ఈ ప్లేస్ మొత్తం ఇదంతా డిస్మెంటల్ చేసి రైల్వే ట్రాక్ నిర్మాణం జరిపించాల్సింది ఇది. ఓకే, ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో సిరిసిల్ల రైల్వే స్టేషన్ సైడ్ ఎట్లా ఉంది, వర్క్ ఏమన్నా ఎక్కడ వర్క్ ఉంది, వర్క్ పరిస్థితి ఏంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. బాయ్. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతం వచ్చేసి లక్ష్మీపూర్ని అండ్ ఇల్లంతకుంటని కలిపే రోడ్డు అవుతుందో అక్కడే ఉన్నాం మనం. ఇంతకుముందు వీడియోలో మనం ఇక్కడ సైడ్ వర్క్ ఎట్లుంది, సిద్దిపేట సైడ్ నుండి ఇక్కడ వరకు లక్ష్మీపూర్ వరకు వర్క్ ఎట్లుంది అనేది మనం ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నాం మనం. ఇప్పుడు ఏంది అంటే ఇక్కడ నుండి ఈ ప్లేస్ అవుతుందో ఇక్కడ నుండి ఇటు ముందుకెళ్తే మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ వస్తుంది. అక్కడ సైడ్ వర్క్ ఎట్లుంది అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం.